నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జూలై 4న విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్కు సిపిఎం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలిపింది. జిల్లా కార్యదర్శి బి బల్లా ఒక ప్రకటన చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆటలాడుకుంటుందని విమర్శించారు. నెట్ ప్రశ్నాపత్రాల లీక్పై సమగ్ర నిష్పాక్షిక విచారణ చేయాలని, దానికి ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని బలరాం డిమాండ్ చేశారు. పరీక్షలు అసమర్థంగా అస్తవ్యస్తంగా నిర్వహిస్తున్న ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు బంద్కు అందరూ సహకరించాలని కోరారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కార్మికోద్యమ నేత అల్లూరి సత్యనారాయణ దశవర్ధంతి కార్యక్రమం ఎన్టీవారి తోటలోని సుందరయ్య భవనం వద్ద నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన్యవాదాలు అర్పించారు. ఈ సందర్భంగా బి బలరాం మాట్లాడుతూ, అందరితో ఆప్యాయంగా పిలువబడే అల్లూరు 1927 ఆగస్టు 1న తూర్పుగోదావరి జిల్లా సెకనెటిపల్లి భూస్వామి కుటుంబంలో జన్మించారని అన్నారు. ఆయన నర్సాపురం టైలర్ స్కూల్లోనూ, భీమవరం ఇప్పటి డిఎన్ఆర్ కళాశాలలో తన విద్యను అభ్యసించారని అన్నారు. విద్యార్థి దశలోనే ఉండగానే స్వతంత్రోద్యమం పట్ల ఆకర్షితులై క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. 2014 జూలై 4న చనిపోయే వరకు ఎర్ర జెండా ఇచ్చిన స్ఫూర్తితో పేదల పక్షపాతిగా నిలిచారని తెలిపారు. సమాజ స్థాపన ధ్యేయంగా అంకిత భావంతో కృషి చేసిన ఆయన ఆశల సాధనకు పునరంకితమవ్వాలని బి బలరాం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సభ్యులు జేవన్ గోపాలన్, వడుగు వెంకటేశ్వరరావు, చలబని వెంకటేశ్వరరావు, రఫాయేలు, విజయకుమారి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకరు అల్లూరి సత్యనారాయణ గారు. సాధిస్తాం అల్లూరి సత్యనారాయణ గారి ఆశయాలను. కార్మికోద్యమ నాయకులు కామ్రేడ్ అల్లూరి సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా వారికి సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అల్లూరి సత్యనారాయణ గారు విద్యార్థి ఉద్యమంలో విద్యార్థి దశ నుండి పాల్గొన్నారు. నర్సాపురం టైలర్ స్కూల్లో, ఇప్పుడు డిఎన్ఆర్ కళాశాలగా పిలువబడుతున్నటువంటి అప్పటి WGB కాలేజీలో తన విద్యను అభ్యసించారు. విద్యార్థి దశలోనే ఉండగానే స్వాతంత్రోద్యమం వైపు ఆకర్షించబడ్డారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారు మన్య పోరాటం విప్లవ ప్రభావం అల్లూరి గారి మీద పడింది. అప్పటి నుండి ఆయన అభ్యుదయ భావాల వైపు, వామపక్ష భావాల వైపు, కమ్యూనిస్టు భావాల వైపు ఆకర్షించబడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకుని కామ్రేడ్ ఉద్దరాజు రామం గారి నేతృత్వంలో ఈ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో అల్లూరి సత్యనారాయణ గారు ముఖ్యమైనటువంటి పాత్ర వహించారు. తెలుగు సినీ జగత్తులో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎస్వి రంగారావు 106వ జయంతి సందర్భంగా పలువురు ఆయన్ను స్మరించుకున్నారు. సినీ రంగంలో నవరసాలు పండించిన ఎస్వి రంగారావు 300కు పైగా జానపద, పౌరాణిక, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో నటించారు. 1918 జూలై 3న నూజివీడులో జన్మించిన ఆయన 15వ ఏటలోనే నాటకంలో పాల్గొన్నారు. ఎస్వి రంగారావు ఏలూరులో బడేటి వెంకట్రామయ్య కుమార్తెను వివాహం చేసుకోవడంతో ఆయనకు అత్తిలతో అభినాభావ సంబంధం ఏర్పడింది. కాకినాడ యంగ్స్ మెన్స్ హ్యాపీ క్లబ్లో నాటకాలు ఆడారు. అగ్నిమాపక దళాధికారిగా కొంతకాలం పనిచేశారు. రంగారావు వరుదిని సినిమాలో నటించినందుకు ఆయన పారితోషికం 250 రూపాయలు. బిఎస్ సుబ్బారావు రంగారావుకు సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. తర్వాత ఎల్వి ప్రసాద్ మన దేశం సినిమాలో నటించడానికి అవకాశం ఇచ్చారు. పాతాళ భైరవి చిత్రంలో రంగారావుకు మంచి గుర్తింపు వచ్చింది. 20 సంవత్సరాలు మాయాబజార్, తాతమల్లు చిత్రాల్లో విభిన్న పాత్రలో నటించిన రంగారావును అత్తిలివారి అల్లునిగా గుర్తించి ఏనుగు అంబారీపై ఊరేగించి షష్ఠి ఉత్సవాల్లో సత్కరించారు. 1974 జూలై 18న రంగారావు మృతి చెందారు. అత్తిల్లో డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర మొదటి వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు కమిటీ చైర్మన్ ఎడ్లపల్లి సూర్యనారాయణ తెలిపారు. 2024-27 సంవత్సరాలకు కార్యవర్గ కార్యదర్శి సుబ్బారావు రామన్ను ప్రకటించారు. గౌరవాధ్యక్షులుగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు, అధ్యక్షులుగా బివి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎడ్లపల్లి సూర్యనారాయణ, కార్యదర్శిగా జిఆర్ఎల్ సూర్యనారాయణరాజు, సంయుక్త కార్యదర్శిగా జి కైలాష్ రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా మధుసూదన్ నాయక్, శ్రీకాంత్ తదితరులు ఎన్నికయ్యారు. అత్తిల్లో ప్రపంచ మెకానిక్స్ డేను ఘనంగా నిర్వహించారు. మోటార్ మెకానిక్లు అత్తిల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెకానిక్ల సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో
ఏఎంసీ మాజీ చైర్మన్ పులిశెట్టి చంటి, మండల తెలుగుదేశం అధ్యక్షులు ఆనాల ఆదినారాయణరావు, బీసీసీఎల్ అధ్యక్షులు కురిపల్లి హరి, మండల జనసేన అధ్యక్షులు దాసం ప్రసాద్, మెకానికల్ సంఘాల గౌరవాధ్యక్షులు ఎడ్లపల్లి నాగు, ఎస్కే వల్లి, అధ్యక్షుడు టేకు శ్రీను, ఉపాధ్యక్షుడు చెరుకువాడ ప్రభు, సాయిబాబు, నాగేశ్వరరావు, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకును అతిథులు కోశారు. ఈ సందర్భంగా ప్రసాద్ను మెకానికులు సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని ఉమరలీషా పీఠం కన్వీనర్ ఎర్రంశెట్టి పుల్లారావు అన్నారు. ఉమరలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి ఉమరలీషా ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. కార్యక్రమంలో స్టేషన్ మాస్టర్, పీఠం సభ్యులు రెడ్డి వెంకటేశ్వరరావు, మారియా తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు కావాలి కదా. చూడమ్మా. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం, ఉమర ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం, డాక్టర్ ఉమర ఆలిషా సద్గురువులు ఆజ్ఞతో అత్తిలి శాఖ ఆశ్రమ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ నిమిత్తం 150 మొక్కలు వేసే కార్యక్రమం నిర్వహించడమైనది. అత్తిలి రైల్వే స్టేషన్ పరిధిలో అత్తిలి రైల్వే స్టేషన్ మాస్టారు మరియు సిబ్బంది గారితో ప్రారంభించడమైనది. ఈ కార్యక్రమంలో అత్తిలి శాఖ సభా సభ్యులు మరియు ఇతరులు పాల్గొన్నారు. ఇట్లు అత్తిలి శాఖ ఆశ్రమ కమిటీ సభ్యులు. తనిజర్గ వ్యవసాయ శాఖ సిబ్బందితో శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలు అందించాలని, సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేసి వ్యవసాయ శాఖకు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. గత 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో తణుకు నియోజకవర్గం వ్యవసాయ యాంత్రీకరణలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు. పంట కాలాన్ని 4 రోజులు ముందుకు తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. దీనివల్ల రైతులు తుఫాన్ నుండి ఏ విధమైన నష్టం రాలేదని అన్నారు. ఈసారి కూడా రైతులు అన్ని రకాల అవసరమైన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో తణుకు ఏడీఎం ఎంవి రమేష్, తణుకు ఎంఎస్హెచ్ఓ సి శ్రీనివాస్, అత్తిలి ఎంఏఓ టి రాజేష్, ఇరగవరం వై రాఘవేంద్రరావు, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ పింఛన్ల పంపిణీ పండుగను పింఛన్ల పెంపులు ఇచ్చిన మాటలు పెట్టుకుని దివ్యాంగుల పెన్షన్లను 3,000 నుండి 6,000కు పెంచి ఆదుకున్న ఆప్తుడు సీఎం చంద్రబాబుకు తన నియోజకవర్గంలో దివ్యాంగుల పింఛన్దారులు సంతోషం వ్యక్తం చేసి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పాలాభిషేకంలో దివ్యాంగులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘ నేతలు వెంట లక్ష్మణ్, బివి రావు, కె వెంకటేశ్వరరావు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు, జై ఆర్మల్ రాధాకృష్ణ.
జై ఆర్మిల్లి, జై ఆర్మిల్లి. ఆర్మిల్ రాధాకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆర్మిల్ రాధాకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు మేమందరం కూడా దివ్యాంగులందరూ తొలుపు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారైన ఆర్మిల్ రాధాకృష్ణ గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడానికి, అలాగే మా చంద్రన్న గారు చంద్రబాబు నాయుడు గారు మాకు 5,000 నుంచి 15,000 పెంచి మా జీవితాల్లో వెలుగు నింపినందుకు, అలాగే మేము ఒకరి మీద ఆధారపడి జీవించే మా బ్రతుకులను ఒకరి మీద ఆధారపడకుండా మా స్వశక్తితో మేము సమాజంలో ఒక మహోన్నతమైన గౌరవంతో జీవించడానికి మంచి అవకాశాన్ని మాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆర్మిల్ రాధాకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మాకు 15,000 రూపాయలు పెన్షన్ పెంచినందుకు ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆర్మిల్ రాధాకృష్ణ గారికి మేము పాలాభిషేకం చేస్తూ మా ఎమ్మెల్యే గారైన ఆర్మిల్ రాధాకృష్ణ గారికి మా వికలాంగులందరం కూడా దాదాపు ఒక 200 మంది దాకా వచ్చాము. మేము అందరం కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఈరోజు ఆర్మిల్ రాధాకృష్ణ గారిని మేము కలవటం జరుగుతుందండి. ఎవరి నోట విన్నా మా బాబు బంగారం అన్న మాట వినిపిస్తుందని, ప్రజలకు ఆనందం పంచడమే చంద్రబాబు పాలన మార్క్ అంటున్నారని తనకు శాసనసభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ అన్నారు. చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ విడతల వారీగా కాకుండా ఒకేసారి పింఛన్ పెంపు జరిగిందని, 95% దాటిన దివ్యాంగులకు పింఛన్ 5,000 నుండి 10,000 వరకు పెంచడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా తణుకులో పూరేటి లక్ష్మీనారాయణమ్మకు స్వయంగా ఇంటికి వెళ్లి పెంచిన పెన్షన్ డబ్బును శాసనసభ్యులు రాధాకృష్ణ అందజేశారు. వారి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి రావు వెంకటరత్నం, తాదపూడి మారుతిరావు, నండూరి రాము, గమ్ని రాము, తాదపూడి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు వికలాంగులకి, దివ్యాంగులకి 90% పైన డిజబిలిటీ ఉన్న వారందరికీ కూడా 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పెన్షన్ పెంచి ఈరోజు అందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 లక్షల పెన్షన్ని ఒకే రోజు అందించడం జరిగింది. అలాగే ఈరోజు తణుకులో కూడా నిన్న 97% పెన్షన్లు అందించాం. వారితో పాటుగా ఇంకా ఈరోజు లక్ష్మీనారాయణమ్మ గారికి కూడా ఈరోజు ఇంటికి వచ్చి ముందుగా బెడ్ రీడెన్ అయ్యి ఉన్నారు. వారికి కూడా 15,000 రూపాయల పెన్షన్ని ఈరోజు అందించడం జరిగింది. వారందరూ కూడా దివ్యాంగులు ఎవరైతే ఈరోజు బెడ్ రీడెన్ అయ్యి కనీసం నడవలేని స్థితిలో ఉన్నారో అటువంటి వారికి ఈ పెన్షన్ ఆసరాగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీన్ని పెంచి అందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఓటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన్ని నిలుస్తుంది. 5,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ఈరోజు 15,000 రూపాయలు నెలకి ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఓటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. వస్త్ర ప్రపంచంలో సాంప్రదాయాలకు అనుగుణంగా దుస్తులు అందుబాటులోకి మినిస్టర్ వైట్ పేరుతో మార్కెట్లోకి ప్రవేశించినట్లు మినిస్టర్ వైట్ సంస్థ CEO రామస్వామి పేర్కొన్నారు. తణుకు వేల్పూర్ రోడ్డులో మినిస్టర్ వైట్ షోరూమ్ను ప్రారంభించి మాట్లాడారు. తమిళనాడు నుంచి కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు ఆంధ్రలో మినిస్టర్ వైట్ బ్రాండ్ను పరిచయం చేసేందుకు రెండో షోరూమ్గా తణుకులో ప్రారంభించినట్లు చెప్పారు. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ప్రారంభమైనట్లు వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో ఇప్పటి వరకు 16 షోరూమ్లు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. 5,000 మంది డీలర్లకు మినిస్టర్ వైట్ బ్రాండ్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే ప్రతి మోడల్ డిజైన్లను సామాన్య వస్త్ర ప్రేమికులు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో మిస్టర్ వైట్ బ్రాండ్ పనిచేస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మరో 13 షోరూమ్లు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే నమోస్తుతే. సౌండ్ తగ్గించమని యజ్ఞోపవేతనం బాలేందు శకలం భవళిం వందేహం శతమానంద్రజయ ప్రతిష్టతి వ్యాపారాభిధామసై సంతత స్త్రీరస్తు సమస్త మంగళాని భవంతు. పరమధనం ప్రవరణం ధనమస్నుతే.
समये यजमानस्य समस्त आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु। Today we are very happy to open our 16th exclusive store for Minister White clothing. This is our second store in Andhra Pradesh. Our plan is to open 13 more stores in this financial year, this Andhra Pradesh state. In Minister White, we are supplying to nearly 5,000 multi-brand outlets in the southern 5 states, Tamil Nadu, Kerala, Andhra, Telangana and Karnataka. We have a wide range of traditional wear clothing. For men's shirt, we are having cotton shirts, linen shirts, specialty shirts like anti-stain, viral resistant. We have art silk shirts, we have silk shirts. The price varies from 500 rupees to 2,500 rupees. When we come to dhoti, our traditional attire of our India, we are having Sananj, Gundanj, fancy border, Panjanganjam dhotis, wedding jari dhotis, art silk dhotis and pure silk dhotis. The price ranges from 250 to 25,000 rupees for pure silk. And then we have kids collection also. Kids price ranges from 600 rupees to 1,400 rupees. The main highlight of Minister White clothing is our combos. That is a matching shirt and dhotis. Our specialty, as I said, we are having colored art silk combos, which is not available in many other brands now. Our price varies from 1,000 rupees to 25,000 rupees for pure silk. Matching color shirt and fancy dhotis, which attracts many of our youth festive occasions and college functions. Since it's our second store in Andhra, we expect people of Tanuka and whole of Andhra Pradesh to support Minister White. తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో తణుకు 23వ వార్డు సచివాలయ సిబ్బందిని అభినందించారు. 23వ వార్డులో ఒక్క రోజులోనే 99% పెన్షన్ అందజేసినందుకు వారికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. సచివాలయంలో అందరికీ స్వీట్లు పంచారు. టీడీపీ నాయకులు మల్లి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తణుకు పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ జన్మదినోత్సవ సందర్భంగా పలువురు తెలుగుదేశం నాయకులు వెంకటకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. తణుకు శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణ వెంకటకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. सर सर कैमरा सर पटनी कैमरा Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందూ మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ తణుకులో నరేంద్ర సెంటర్లో నిరసన తెలిపారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా మతాలపై వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగానూ హిందూ ధర్మానికి అనుగుణంగా నినాదాలు ఇచ్చారు. విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి సుబ్బరాజు తదితరులు మాట్లాడారు.
పార్లమెంట్లో హిందూ దేవీ దేవతలపై హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నరేంద్ర సెంటర్లో నిరసన కార్యక్రమం హిందూ సంఘాల ఐక్యవేదిక ద్వారా జరపడం జరిగింది. ఒక ఎంపీ నుండి కోట్ల మంది ప్రజలను రిప్రజెంట్ చేసే ఒక వ్యక్తి హిందూ ధర్మాన్ని కించపరుస్తూ దేవీ దేవతలను అవమానిస్తూ మాట్లాడటం చాలా బాధాకరం. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఆయన్ని పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రజల సమస్యల మీద మాట్లాడకుండా ఇలాగ ప్రజల మనోభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఇలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించకూడదని మన స్పీకర్ గారిని అందరినీ కూడా మనవి చేసుకుంటాను. హిందూ ధర్మం, హిందూ ధర్మం. రాజు విశ్వ హిందూ పరిషత్ భారతదేశాన్ని 1947లో మతం పేరుతో బ్రిటిష్ వాళ్ళతో భారతదేశాన్ని విభజన చేసి ఈరోజు మళ్ళీ తిరిగి హిందూ ధర్మంపై విషం కక్కుతూ ఇంతకుముందు హిందూ దేవతలుగా చూపించే ప్రయత్నం ఇంతకుముందు చేశారు. అదేవిధంగా ఈరోజు హిందువులందరినీ కూడా అవమానపరుస్తూ, హిందూ దేవతలను కూడా అవమానపరుస్తూ ఈరోజు అందరినీ కూడా అవమానిస్తూ ఏదైతే వ్యాఖ్యలు చేశారో వారు తప్పనిసరిగా వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. దానికి మా నిరసన తెలియజేస్తున్నాము. అటు వెంటనే రాహుల్ గాంధీ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేదంటే దాని పర్యవసనాలు తప్పనిసరిగా చూడాల్సి వస్తుందని చెప్పేసి చైనా వాళ్ళతోని పాకిస్తాన్ వాళ్ళతోని కుమ్ముకయ్యి ఈరోజు దేశ విద్రోహ చర్యలకు ఏదైతే పాల్పడతారో, దేశాన్ని విభజించాలని మరోసారి విభజించాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటున్నాం. తణుకులో ట్రాన్స్జెండర్ల బెడతతో వ్యాపారస్తులు హడలెత్తిపోతున్నారు. కొత్తగా ఏ షాపు ప్రారంభించినా వారు హడావుడి చేస్తూ షాపు యజమానులు అన్ని విధాల ఇబ్బందులు పాలు చేస్తున్నారని వాపోతున్నారు. గుంపులుగా వచ్చి షాపులపై జులుం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు. రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తణుకు రైల్వే అవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిడదవోలు నుండి వేండ్ర వరకు టికెట్ తీసుకున్న సుమారు 60 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి కాల్దరి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.